శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి వారికి తలంబరాలకు చాలా ప్రత్యేకత ఉన్నది. అయితే నిత్య కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబరాలు మనకి పసుపు రంగులోనే ఉంటాయి. కానీ శ్రీరామనవమి నాడు ఉపయోగించేటువంటి తలంబరాలు మనకి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమాన్ని మనకి పాల్గొన పూర్ణిమ నాడే మనకి వినియోగించడం జరుగుతుంది, అంటే ప్రారంభించడం జరుగుతుంది. వసంతోత్సవంలో దంచినటువంటి పసుపు కొమ్ముల్లో చేసినటువంటి పసుపుని ఈ కార్యక్రమంలో ఏదైతే అంటే తలంబ్రాలు కలిగేటువంటి కార్యక్రమాల్లో దాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా రామచంద్రమూర్తి తలంబ్రాలకి చాలా ప్రాశస్త్యం ఉన్నది. మనకి ఒక గొప్ప కవి చెప్పినట్లుగా రామచంద్రమూర్తి ఆనాడు సీతారాముల కళ్యాణంలో ఇద్దరు కూడా తలంబ్రాలను పోసుకున్నారట. అలా సందర్భంలో వారు ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. అలా ముత్యాల తలంబ్రాలను పోసుకునేటువంటి సందర్భంలో సీతమ్మ వారి యొక్క చేతిలో ఉన్నటువంటి ముత్యాలు పద్మరాగమణుల్లా భాషించేట అమ్మవారి యొక్క చేతి ఎరుపు రంగును చూసుకొని ఆ తర్వాత రామచంద్రమూర్తి యొక్క శిరస్సు పైన పోసిందిట. రాజులు తలపాగా కట్టుకుంటారు కాబట్టి ఆ తలపాగాలో పడినటువంటి ముత్యాలు ఎలా ఉన్నాయి అంటే కుంద ప్రసూనాలు, అంటే మల్లెమొగ్గల్లా ఉన్నాయట. అలా తలపై నుంచి జాలువారేటువంటి స్వామివారి యొక్క నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రమూర్తి దేహంపై నుంచి పడేటువంటి అవి నీలమణుల్లా భాషించేట. అటువంటి గొప్పనైనటువంటి పలు వర్ణాలు పొందినటువంటి తలంబ్రాలు మనందరికీ కూడా మంగళాలను కలిగించాలి అనేటువంటి భావాన్ని వచ్చేటట్లుగా చెప్పినటువంటి గొప్ప పద్యం. ఈనాటికి కూడా మనకి శుభలేఖలలో కూడా ప్రతి వధూవరులు రాసుకునేటువంటి పద్యం ఆ పద్యం. అలా ఈ పద్యం ఏ భావనైతే తెలియజేసిందో అటువంటి భావననే నవవధూవరులు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకునేటువంటి తలంబరాల్లో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి తలంబరాలను వినియోగించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా వాటిని శిరస్సును ధరిస్తారు. సీతారాముల ఆశీర్వచనాన్ని పొందినట్లుగా భావిస్తారు. కాబట్టి ఈనాడు కలిపేటువంటి తలంబరాలకి, అంటే పాల్గొన పూర్ణిమ నాడు కలిపేటువంటి తలంబరాలకి అంత ప్రత్యేకత ఉంది. ఇలా కలిపినటువంటి ఈ తలంబరాలను మనకి నవమి నాడు వినియోగించడం జరుగుతుంది. అటువంటి గొప్పతనం ఈ తలంబరాలకు మాత్రం ఉన్నది. వీటికి అక్షంతలు అని పేరు. అక్షత అంటే నాశనము లేనటువంటివి, మంగళాలను ప్రసాదించేటివని అక్షత శబ్దానికి నిర్వచనము. అటువంటి తలంబరాల కార్యక్రమం పాల్గొన పూర్ణిమ నాడు మనకి నిర్వహించడం జరుగుతుంది, కలపడం అనేది. జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.